హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో నెల్లూరు స్పెషల్ నోరూరించే మామిడికాయ పప్పుచారుని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఒక్కసారి కనుక ఈ పప్పుచారుని రుచి చూసారంటే ఖచ్చితంగా జీవితంలో దీని రుచి మర్చిపోలేరు, అంత రుచిగా ఉంటాయి. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ఈ పప్పుచారు రెసిపీని మాత్రం ట్రై చేయండి. సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ నోరూరించే నెల్లూరు స్పెషల్ మామిడికాయ పప్పుచారుని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ పప్పుచారుని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి 1 కప్పు కందిపప్పుని వేసుకోండి. ఇవి వచ్చేసి 1/2 కిలో కందిపప్పు ఉంటాయి. వీటిని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి మళ్ళీ తిరిగి నీళ్ళని పోసేసుకొని ఒక అరగంట సేపు నానపెట్టుకోండి. ఇలా కందిపప్పు నానపెట్టుకొని పప్పుచారుని ప్రిపేర్ చేసుకున్నారంటే గ్యాస్ ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా ఉంటాయన్నమాట. ఖచ్చితంగా నానపెట్టుకొని పప్పుచారుని ప్రిపేర్ చేసుకోండి. రుచి కూడా చాలా బాగుంటుంది, అలాగే పప్పు కూడా తొందరగా ఉడికిపోతుంది అనమాట ఇలా నానపెట్టుకొని చేసుకున్నారంటే. సో అరగంట తర్వాత చూసారా కందిపప్పు చక్కగా నానిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో ఉన్న ఎక్స్ట్రా నీళ్ళన్నీ కూడా తీసేసి ఈ కందిపప్పు మొత్తాన్ని కూడా ఒక కుక్కర్లోకి వేసేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఒక మీడియం సైజులో ఉండే ఉల్లిపాయని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోండి. అలాగే 2 పచ్చిమిర్చిని, 2 మీడియం సైజులో ఉండే పండిన టమాటాలను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. మనం ఇందులో పచ్చి మామిడికాయ వేస్తాం కాబట్టి పులుపు మరీ ఎక్కువగా లేకుండా 2 టమాటాలు వేసుకుంటే సరిపోతుంది. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపుని, అలాగే మీరు ఏ కప్పుతో అయితే కందిపప్పును తీసుకున్నారో అదే కప్పుతోటి 2 కప్పుల వరకు నీళ్ళని వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేసి కుక్కర్ విజిల్ పెట్టుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఈ కందిపప్పు ఉడికే లోపు చూసారా ఈ సైజులో ఉండే ఒక పచ్చి మామిడికాయని తీసుకొని ఈ విధంగా పెద్ద ముక్కలుగా తొక్కతో సహా ఈ పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. తొక్కని తీసేయకూడదు అనమాట, తొక్కతో సహానే ఈ మామిడికాయని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. సో కుక్కర్ 4 విజిల్స్ వచ్చి కుక్కర్ విజిల్కున్న ఆవిరి మొత్తం కూడా పోయిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా పప్పు చక్కగా ఉడికిపోయింది. అలాగే మనం పోసిన నీళ్ళు కూడా కరెక్ట్గా సరిపోయాయి కదా. ఇలా ఉడికించుకున్న ఈ పప్పుని పప్పు గుత్తితో ఈ విధంగా మెత్తగా మెదిపేసుకోండి. ఇలా పప్పుని మెదుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్ళని వేసుకోండి. నేనైతే ఒక 4 కప్పుల వరకు నీళ్ళని వేసాను. కన్సిస్టెన్సీ మీకు చిక్కగా కావాలా పలుచగా కావాలా చూసుకొని నీళ్ళని వేసుకోవాలి. కన్సిస్టెన్సీ చూసారా ఈ విధంగా ఉంటే మనకి టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు పప్పుచారుని మరిగించుకోవడం కోసం స్టవ్ మీద ఇలా ఒక పెద్ద గిన్నెను పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ మెంతుల్ని, అలాగే ఒక 8 నుంచి 10 వరకు కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా ఆవాలు, 1 టీ స్పూన్ మినపగుళ్ళు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పుని, 1 టీ స్పూన్ జీలకర్రని, 3-4 వరకు ఎండుమిర్చిని, అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసేసుకొని ఈ తాలింపుని లో ఫ్లేమ్లోనే చక్కగా వేయించేసుకోండి. సో తాలింపు చూసారా ఇలా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజులో ఉండే ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లోనే మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ పప్పుచారుకి ఉల్లిపాయ ఎంత బాగా వేగితే అంత రుచిగా ఉంటుందన్నమాట. అలాగని ఉల్లిపాయ మాడిపోయేదాకా వేయించుకోవద్దు. చూసారు కదా ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపుని, 1 టీ స్పూన్ దాకా కారాన్ని వేసుకోండి. కారాన్ని మీరు ఎంత తినగలరో చూసుకొని ఎక్కువ తక్కువ కూడా వేసుకోవచ్చు. ఆల్రెడీ మనం 2 పచ్చిమిర్చిని వేసుకొని కందిపప్పును ఉడికించుకున్నాం కాబట్టి కారాన్ని చూసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని, అలాగే కొద్దిగా కొత్తిమీరని, మనం ముందుగా కట్ చేసుకున్న ఈ పచ్చి మామిడికాయ ముక్కల్ని వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత జస్ట్ ఒక 2-3 నిమిషాల పాటు మాత్రమే మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని వీటిని మగ్గించుకోవాలి. మామిడికాయ ముక్కలు తొందరగానే మగ్గిపోతాయండి, పెద్దగా టైం ఏం పట్టదనమాట. అలాగే మనం ఇందులోకి తీసుకున్న మామిడికాయ అనేది ఖచ్చితంగా పుల్లగా ఉండేది మాత్రమే చూసుకొని తీసుకోండి. మనం చింతపండుకు బదులుగా ఈ మామిడికాయ ముక్కలను వేసుకొని ఈ పప్పుచారుని ప్రిపేర్ చేస్తామన్నమాట. సో ఒక 3 నిమిషాల తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను చూసారా మామిడికాయ చక్కగా మగ్గిపోయింది కదా. చెప్పాను కదా పెద్దగా టైం పట్టదు, 3 నిమిషాలకే మామిడికాయ ఇలా చక్కగా మగ్గిపోతుంది. మీరు తొక్క తీసి కనుక వేసుకున్నారనుకోండి ఇది మెత్తగా మ్యాషీగా అయిపోతుంది అనమాట. అందుకని తొక్క తీయకుండానే మామిడికాయ ముక్కలు వేసుకోవాలని చెప్పాను. సో మామిడికాయ ఇలా చక్కగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా పప్పులో నీళ్ళని వేసుకొని రెడీగా పెట్టుకున్నాం కదా. ఈ పప్పు నీళ్ళన్నీ కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి కలిపి రుచి చూడండి. మీకు ఒకవేళ ఉప్పు తగ్గినా కారం తగ్గినా కానీ ఈ స్టేజ్లో వేసుకోవచ్చు. నాకైతే కారం కరెక్ట్గా సరిపోయింది కానీ ఉప్పు కొంచెం తగ్గినట్లుగా అనిపించింది, అందుకని ఉప్పుని వేసుకున్నాను. ఉప్పుని వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి మరొక 5-6 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఈ పప్పుచారు బాగా మరిగేంత వరకు మరిగించుకోవాలి. ఇలా బాగా మరిగించుకుంటే మామిడికాయలో ఉన్న పులుపు అంతా కూడా చక్కగా పప్పుచారులోకి దిగుతుంది. సో ఒక 5-6 నిమిషాలు
నిమిషాల పాటు ఇలా బాగా మరిగించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడిగా అన్నంలో ఈ మామిడికాయ పప్పుచారు వేసుకొని పక్కనే కొద్దిగా అప్పడాలు వడియాలు కానీ చల్లమిరపకాయలు కానీ పెట్టుకొని తిని చూడండి. ఇంకా ఏమీ అవసరం లేదనిపిస్తుంది. చాలా చాలా రుచిగా ఉంటాయి. ఇది నెల్లూరు స్పెషల్ మామిడికాయ పప్పుచారు అనమాట. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే మన ఛానల్లో నెల్లూరు పప్పు పులుసు రెసిపీ కూడా ఉంది. చాలామంది ట్రై చేసి మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. మీలో ఎవరైనా చూడాలి అనుకుంటే ఆ వీడియో లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.